జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు సోదర సమానులు శ్రీ నెట్టూరావు రఘురామ్ గారు, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ అశోక్ బాబు గారికి, గౌరవనీయురాలు మాజీ ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీమతి అనురాధ గారికి, రామ్మోహన్ గారు తనయుడు క్రాంతి గారు, నూకాలం గారు, రాకేష్ గారు, శ్రీదేవి గారు, రఘురామరాజు గారు, రఫీ గారు, మాణిక్యాలరావు గారు, ప్రేమ్నాథ్ గారు, దత్ గారు, చిట్టిబాబు గారు, ప్రభాకర్ గారు, నాని గారు, ఫిరోజ్ గారు, నాగరాజు గారు, శ్రీనివాస్ గారు, వాసు గారు, అదేవిధంగా ఆనంద్ సూర్య గారు, మరి నాగుల్ మీరా గారు, పాత్రికేయ సోదరులందరికీ కూడా చెప్పాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కూటమి కుటుంబ సభ్యులకి, పాత్రికేయులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నాకు మీరు అభినందన సభ, సన్మాన సభ అంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇది నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకునే సభగా నేను భావిస్తా ఉన్నా. మీ అందరూ చూపించినటువంటి చొరవ, నేను సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి వ్యక్తిగా మాట్లాడే మాటలు, 33 నియోజకవర్గాల్లో శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, అక్కడ ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకత్వం, ఎవరు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మీ గెలుపు సునాయాసం అని చెప్పడమే కాకుండా ఆ గెలుపుని ఒక బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ 6 నెలలు, నేను ఒక్కడనే కాదు, నాయకులు ఒక్కళ్ళే కాదు, కింద స్థాయి నాయకత్వం కూడా ఈ 6 నెలలు ఇది ఒక ప్రస్థానంగా ప్రారంభమై అత్యంత ఘనమైన విజయంతో మనం ఈ రోజున ముగింపు కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఇచ్చినటువంటి గెలుపు ఇది నా ఒక్కడికి కాదు గెలుపు, ఇది ఒక కూటమి గెలుపు. ఈ గెలుపు ద్వారా ఒక సందేశాన్ని, సంకేతాన్ని నేను ఏదైతే కోరానో దాదాపు ఒక 250 మీటింగ్స్ చెప్పుంటాను. ప్రతి మీటింగ్లో కూడా నేను ఒక్కటే కోరాను, వ్యక్తిగా నేను మిమ్మల్ని అందరినీ సహాయం చేయమని కోరటం అనేది నా బాధ్యత, సహకరించమని చెప్పడం అనేది నా బాధ్యత. కానీ ఒక అడుగు ముందుకు వేసి మీరు ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఏంటంటే 8 నెలల క్రితం మనందరి యొక్క విశ్వాసంతో, నమ్మకంతో ఏర్పడినటువంటి కూటమి నాయకత్వం ద్వారా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వాన్ని మరొక్కసారి మనం గెలిపించుకునే దిశలో నా అభ్యర్థిత్వం అనివార్యం అయితే ఆ విజయం అనేది ఒక సంకేతం, ఒక సందేశం అనేది మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ మంచి ప్రభుత్వానికి మద్దతుగా అని చెప్పి చెప్పటం, అదే బాణీలో మీ అందరూ కూడా అనుసరించి ఒక మంచి ప్రభుత్వానికి, ఒక మంచి పాలనకి ఈ రోజున మరొకసారి మద్దతు ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా నా అభ్యర్థిత్వాన్ని పరిగణలో తీసుకొని కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకత్వం పురంధేశ్వరి గారి నాయకత్వంలో నన్ను అభ్యర్థిగా ఎంపిక చేయటం అనేది
నాకు ఒక గౌరవం. ఎందుకంటే ఇలాంటి అపూర్వమైనటువంటి గౌరవం 33 నియోజకవర్గాల్లో నేను చేయగలిగింది ఏమి లేదు నాకు తెలిసినంత వరకు. అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారు, అన్ని పార్టీలకి. నేను చేయగలిగింది ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఎవరైతే వాయిస్లెస్గా ఉన్నారో వాళ్ళు ఎక్కడున్నారో చూసుకొని వెతికి వాళ్ళ యొక్క కోరికలు ఏమైనా ఉన్నాయో వాటిని పరిగణలో తీసుకొని మాట్లాడాల్సిన బాధ్యత, ఆ బాధ్యత ఎప్పుడు నేను తీసుకుంటానని చెప్పి సవినయంగా మీకు మనవి చేస్తూ ఉంటాను. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి, ఈ యొక్క నాయకత్వాన్ని ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వం ఏ రకంగా పనిచేస్తూ ఉంది, ఎన్ని రకాలైనటువంటి సమస్యల వలయం నుంచి అరాచకత్వం చెందినటువంటి అవినీతిమయమైపోయినటువంటి గాడి తప్పిన వ్యవస్థలన్నింటిని కూడా గాడిలో పెట్టుకోవటమే కాకుండా ఈ రోజున వనరులను సమీకరించుకుంటూ అన్న మాటలను ఏ రకంగా నిలబెట్టుకోవాలని చెప్పి నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకత్వాన్ని మనందరం కూడా గమనించాలి, మద్దతు పలకాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఎన్నికల సందర్భంలో నేను పర్యటన చేసేటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అక్కడక్కడ వ్యతిరేకత అయితే లేదు కానీ మన ప్రభుత్వం మీద అక్కడక్కడ మర్మరింగ్ అయితే మాత్రం ఉందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఎవరు మర్మరింగ్ ఉందంటే మనమే, పనిచేసేవాళ్ళం మనమే, కాసేపు కొనుక్కుంటూ ఉండేవాళ్ళం కూడా మనమే. ఏముందిలేండి, ఏం చేస్తే ఏముంటుంది, ఏముందండి అని చెప్పి తలగొక్కునే వాళ్ళని చాలామందిని చూశాను. నేను ఇప్పుడే కాదు 40 ఏళ్ల నుంచి చూస్తున్నటువంటి పరిస్థితి అదే. ఎందుకంటే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్కోసారి అట్లా మాట్లాడి నిర్వీర్యం అవటం వల్లే మనం ఎప్పుడు ఓటమి చెందినా కూడా తప్పు చేసి ఓడిపోలా, ఈ రాష్ట్రంలో నష్టం చేసి ప్రజానికి ఓడిపోలా, సమస్యల్ని సృష్టించి మనం ఓడిపోలా. మనం నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నన్ను ఎవరూ ఓడించలేరు, నన్ను నేనే ఓడించుకుంటానని చెప్పడం. అంటే ఆయన ఎంత బాధతో ఆ మాట అన్నాడంటే నన్ను నేనే ఓడించుకుంటానంటే మనందరం ఆయన ఓడించబట్టి ఆయన ఓడేవాడు అని చెప్పి నేను అనుకుంటాను. నేను చాలాసార్లు ఆయనతో నేను చెప్పాను గతంలో కూడా. ఎందుకంటే ఆయనతో మాట్లాడే వ్యక్తుల్లో కొంతమంది వ్యక్తుల్లో నేను కూడా ఒక వ్యక్తిని. ఏదైనా సమస్య వస్తే సమస్య మీద అది కాదండి ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాను. ఆయన ఓడిపోయినప్పుడు 1989లో మనం చూసాం తెలుగుదేశం ఎందుకు ఓడిపోయిందో. అదేవిధంగా 2004లో చూసాం, అదేవిధంగా 2009లో చూసాం, 2019లో చూసాం. ఈ 4 సార్లు ఓడిపోయినప్పుడు మనం ఏదైనా తప్పు చేశామనేది ఒకసారి ఆలోచిస్తే ఏ తప్పు చేయకుండా మనమే ఎవరైతే ఇక్కడున్న సుశిక్షితులైనటువంటి సైనికులు ఏ రకంగా సరిహద్దుని కాపాడుతూ ఉందో ఈ భారతదేశ సైనికులు, ఆ రకంగా ఈ పార్టీ కాపాడే కార్యకర్తలు మనం అప్పుడప్పుడు కాడి కింద పడేయటం వల్లే మనం ఓడిపోతూ ఉన్నాం తప్పితే కాడి మన భుజం మీద ఉన్నంత వరకు కూడా ఎవరు కూడా ఏ చర్నాకోలు కూడా మన మీద అదిలించడానికి కూడా భయపడే నాయకత్వం మంది. అలాంటి నాయకత్వంతో ముందుకు నడిచే నాయకత్వం, అలాంటి నాయకత్వాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి చేసి 4వసారి ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రానికి ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు. నేను అడుగుతా ఉన్నాను, ఈ 4 సార్లు ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రిది పక్కన పెడితే 3 సార్లు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 200 పెన్షన్ని 2000 చేసి 4000 చేసిన ఘనత. సంక్షేమానికి ఒక పేరు కల్పించింది తెలుగుదేశం పార్టీ, అన్న నందమూరి తారక రామారావు అయితే దాన్ని కొనసాగిస్తూ నడుపుతున్నటువంటి నాయకత్వం ఈనాటి నాయకత్వం. అవునా కాదా ఒకసారి ఆలోచించండి. ఇలాంటి సంక్షేమాన్ని భారతదేశంలో మిగతా రాష్ట్రాలు కూడా మార్గదర్శకత్వంగా ఈ రోజును తీసుకొని మన రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని మిగతా రాష్ట్రాలు అనుసరిస్తున్నాయా లేవా అని చూసి ఒకసారి ఆలోచించేమని కోరుతా ఉన్నాం. అంతేకాదు మిగతా మార్పులు చేర్పులు చూసుకున్నట్లయితే ఇవాళ విద్యుత్ రంగంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కానీ, విద్యారంగంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కానీ, లేకపోతే ఈ యొక్క జన్మభూమి ద్వారా సిమెంట్ రోడ్లు ఏ రకంగా వేసాము అనేది గతంలో మిగతా రాష్ట్రాలకి మన రాష్ట్రంగా చూసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో సిమెంట్ రోడ్లు వేసిన ఘనత పల్లెల్లో
మన పార్టీ మన నాయకత్వం ద్వారా ఏర్పడినటువంటి అంశంగా నేను భావిస్తాను. అంతేకాకుండా ఈ రోజున మనం ఎన్ని రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చామో, గతంలో ఏ ముఖ్యమంత్రి వచ్చినా పదవిని కాపాడుకోవడానికి రాజకీయాలను నడిపారు తప్పితే ఆఖరికి రాజశేఖర్ రెడ్డి సైతం మనం మాత్రం పదవిని కాపాడుకోవడానికి కంటే కూడా ప్రజల్ని కాపాడుకోవడానికి ప్రయత్నించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అని చెప్పి ఈనాడు మనవి చేసుకుంటూ, ఇవాళ అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకత్వం కేంద్రం యొక్క సహాయ సహకారాలతో ఈ రాష్ట్రం ఏ రకంగా వెనుకబడిపోయిందో గత ప్రభుత్వం యొక్క పాలన వల్ల దాన్ని ఈ రోజున పూర్వ వైభవం తెచ్చుకోవడానికి వీరు నిరంతరం శ్రమపడే విధానానికి మనందరం కూడా ఈ రోజున అండగా ఉందాం, మద్దతు పలుకుదాం, సహకరిద్దాం, ఆశీస్సులు అందిద్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మనందరం కూడా అదే రకమైనటువంటి ఆలోచనతో ముందుకు నడవాలని కోరుకుంటూ, నాకు ఈ విజయాన్ని, అంతేకాకుండా ఈ పార్టీకి ఈ విజయాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.